ఒక దేశం మొత్తం మీద పడినా తమ వాళ్లని ఎలా కాపాడుకోవాలో ఇజ్రాయెల్ దగ్గర నేర్చుకోవాలి. అసలు ఆపరేషన్ థండర్బోల్ట్ స్టోరీ వింటే మైండ్ బ్లాక్ అవుద్ది. 1976లో ఒక విమానాన్ని టెర్రరిస్టులు హైజాక్ చేసి ఉగాండా తీసుకెళ్లారు. అక్కడున్న నియంత ఇది అమీన్ కూడా వాళ్లతో చేతులు కలిపాడు. బందీలను చంపేస్తామని కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఇజ్రాయెల్ నుంచి ఆ ప్లేస్ 4000 కిలోమీటర్ల దూరం. వెళ్లడం ఇంపాసిబుల్ అని అందరూ హ్యాండ్స్ అప్ అనేశారు. కానీ వీళ్ళు ఒక క్రేజీ ప్లాన్ వేశారు. ఉగాండా ప్రెసిడెంట్ ఎప్పుడూ నల్లటి మెర్సిడెస్ కార్లలో తిరుగుతాడు. మనోళ్లు కూడా అచ్చం అలాంటి కార్లనే విమానాల్లో వేసుకుని వెళ్లాడు. ఎయిర్పోర్ట్లో దిగగానే ప్రెసిడెంట్ వచ్చాడనుకుని ఉగాండా సైనికులు సెల్యూట్ కొట్టబోయారు. అంతే, కమాండోలు కార్లలోంచి దిగి ఉతుకుడు రాడార్లకి చిక్కకుండా సముద్రం మీద చాలా తక్కువ ఎత్తులో విమానాలు నడిపి మరీ వెళ్లారంటే వాళ్ల గట్స్ ఏంటో అర్థం చేసుకో. కేవలం 53 నిమిషాల్లో మిషన్ ఫినిష్ చేసి అందర్నీ కాపాడారు. ఈ పోరాటంలో యోనాథన్ నెతన్యాహు అనే కమాండో చనిపోయాడు. ఆయనెవరో కాదు, ఇజ్రాయెల్ ప్రెజెంట్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వాళ్ళ అన్నయ్య. అందుకే అంటారు, ఇజ్రాయెల్ జోలికి వెళ్తే పాతాళంలో ఉన్నా వదిలిపెట్టరు అని. ఈ స్టోరీ నచ్చితే లైక్ కొట్టి నీ ఫ్రెండ్స్ కి షేర్ చేయి.